హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వేడి వేడి అన్నంలోకి ఇలా చిక్కగా చికెన్ గ్రేవీ వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. సో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 పావుల వరకు మంచి నూనె పోసుకోవాలి. తర్వాత జీలకర్ర టీ స్పూన్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి మరిగాక దాంట్లోకి 1/2 kg వరకు చికెన్ మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. చికెన్ కలుపుకొని మూత పెట్టుకోండి. కాసేపు ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. సో దీంట్లోకి నాకు 2 లివర్స్ ఇచ్చారు. అవి లివర్స్ కూడా వేసుకొని కాసేపు అట్లా పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి. చూసారా ఒక్క మంటకి ఎంత బాగా కుక్ అయ్యాయో. తర్వాత ఇవి నార్మల్గా కర్రీలోని పీసెస్ లానే ఉడికిపోతాయి. టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మూత తీసుకొని 3 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోండి. చికెన్లోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో మీకు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు కారం ముక్కలకి పట్టడానికి ఒక మంట వరకు ఉడికించుకోండి. దాంట్లోకి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత కర్రీ
కర్రీ కొంచెం దగ్గర పడినాక దాంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వండి. తర్వాత దాంట్లోకి కొంచెం చికెన్ మసాలా అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని కాసేపు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా బాగుంటుందండి.